తెలంగాణ సర్కార్ ప్రతి ఆడబిడ్డ పెళ్లికి పెడతానన్న తులం బంగారం ముచ్చట పాత పడ్డది కానీ దసరాకు అల్లునికి పెట్టే తులం బంగారం ముచ్చట ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నది. ఆంధ్రాలో సంక్రాంతి పండుగకు అల్లునికి తీరొక్క తీరు స్వీట్లు వంటలు పెట్టి మర్యాదలు చేసినట్టు తెలంగాణలో అంతటా కాకుండా కొన్ని దిక్కులలో దసరా పండుగకు అల్లునికి పంచభక్ష పరమాన్నాలు పెట్టి మర్యాద చేస్తారు. హాగో గట్ల వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో ఉన్న గుంత సురేష్ సహనా అనే ఇద్దరాలు మొగలు ఇంటికొచ్చిన అల్లునికి 101 వంటలు పెట్టిండ్రు. అయితే దాంట్లో పలానా వంటకం లేదని దాని పేరు చెప్పాలన్నట. అట్లా చెప్తే తులం బంగారం ఇస్తారట. అంటే ఒక్కటి తక్కువైంది పుష్ప అని చెప్తే తులం బంగారం పెట్టిండ్రట అల్లునికి. మరి అదేం సాంప్రదాయమో ఏమో కానీ ఎక్కువ తక్కువ వంటలల్లో పేర్లు తెలిసిన అల్లులతోని అత్తమామలకు చాలా గండమే ఉండేటట్టున్నది. మరి లేకుంటేంది ఫలానా వంటకం లేదని ఎన్నిటి పేర్లు చెప్తే అన్ని తులాల బంగారం పెట్టాలంటే ఆస్తులు మొత్తం అమ్ముకోవాల్సిందే కావచ్చు. తులం బంగారానికి 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్నది కాబట్టి ఆగమయ్యే కథ అవుతున్నది. హాగో అల్లునికి తీరొక్క తీరు వంటలు చేసి పెట్టిన సంబరంతో ముచ్చట చెప్తున్నారు. ఈనుండ్రోసారి మొదటిసారి మా అల్లుడు ఇంటికి వస్తున్నాడు కాబట్టి మేము జీవితకాలం ఇది గుర్తుండాలి, తనకు గాని మాకు గాని బాగా గుర్తుండాలని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల మాకు చాలా సంతోషం కలిగింది. మా అల్లుడు కూడా చాలా ఆనందపడ్డాడు. నా పేరు నిఖిత్, మాది వరంగల్. నేను దసరా పండుగ సందర్భంగా మా అత్తగారిలో అయిన కొత్తకోటకు వచ్చినాను. అయితే ఈ దసరా పండుగ విశేషంగా నాకు 101 రకాల వంటలతో భోజనం వడ్డించారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. కొత్త అల్లుడు ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేటట్టు మర్యాదలు చేసిండ్రట. మరి ఇళ్ళ వరకే అవుతుందో లేకుంటే పోను పోను అంతటికి వాకి ఇట్లా 100ల తీరు వంటలు చేసినప్పుడు కూడా ఓ పండుగ అవుతుందో ఏమో ఇక చూడాలి. ఈ నడుమ ఏపీ మంత్రులు, సీఎం, డిప్యూటీ సీఎంలు ఆటోలు ఎక్కుడు, రిక్షాలు దొక్కుడు, ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసుడు, రైతుల పొలాలలో మీటింగ్లు పెట్టుడు, దళిత ఇళ్లకు పోయి డప్పులు కొట్టుడు బాగానే చేస్తున్నారు. హాగో అట్లనే ఇయ్యాల కూడా ఆటో ఎక్కి పక్కకు కూర్చున్న వాళ్ళతోని ముచ్చట పెట్టిండ్రు. ఎవలతో ముచ్చట పెట్టిండ్రు ఒకసారి చూడుండ్రి. రాష్ట్రాన్ని ఇంకొక వైపు తీసుకుపోవాలి టెక్నాలజీలో కూడా. ఇప్పుడు ఒకప్పుడు మీరంతా కష్టపడేవాళ్ళు, ఇప్పుడు సెల్ ఫోన్ అన్ని పనులు అయిపోతున్నాయి కదా. ఆ టెక్నాలజీ ఇప్పుడు నేను నాటకాలు చేస్తానికి రేపు రాబోయే రోజుల్లో మెంబర్స్ ఉన్నారు సార్ ప్రజెంట్. అవును సార్, నెలకు వచ్చి మనకి తీసుకొస్తే 2,000, 2,500 అలా ఇస్తారు సార్. ఇది సిఎన్జి. అవును సార్, సిఎన్జి సార్. 4 ఏళ్ళు ఉండంగానే ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసి అంటము, మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము. ఇంకా అలా అలా అంటుండేసరికి ఇంకా 1 ఇయర్కి ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది. మేము అయోధ్యనగర్కి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇక దాదాపు ఒక 5-6 ఇల్లు మారుంటాము. ఎప్పటికీ ఏసీ కార్లలో తిరిగే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్లు ఆటో డ్రైవర్తోని తోటి ప్రయాణికులతోని ముద్దుగా ముచ్చట పెట్టుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడేది మందికి తెలిసేటట్టు కెమెరాలు బాగానే పెట్టినట్టున్నారు. అందుకే మహా తేజ్గా కనిపిస్తున్నది. పవన్ కళ్యాణ్ సార్కు కెమెరాల ముంగట ఎట్లా మాట్లాడినో తెలుసు కాబట్టి చాలా ఈజీగానే కూర్చొని ప్రయాణం చేసిండు. మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఫ్రీ బస్ చేయబట్టి మా చెయ్యి ఇరిగినట్టు అయిందని ఏపీలో ఆటో డ్రైవర్లు అంతా రోడ్లెక్కి లొల్లి చేస్తుండ్రు కదా. హాగో వాళ్ళ కన్నీళ్లు దుడ్చటానికి చంద్రబాబు ఇయాల ఓ పథకం షురు చేసిండు. ఒక్కలకు మేలు చేస్తే ఇంకొకళ్ళకి కీడు జరుగుతున్నది కాబట్టి అటు ఆంధ్ర ఆడోళ్లకు ఇటు ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని ఒక దిక్కు ఫ్రీ బస్సు సౌలత్ ఆడోళ్ళకి ఇచ్చుకుంటేనే ఇంకో దిక్కు ఆటో డ్రైవర్ సేవలు అనే పథకాన్ని పెట్టిండు. మీకు జరుగుతున్న నష్టానికి నాది బాధ్యత అన్నట్టు ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి 15,000 ఇస్తాడట. మీ కంటికి నీళ్లు రాకుండా చూసుకునే పని ఏపీ సీఎంగా నా బాధ్యత కాబట్టి ఆటో డ్రైవర్లకు పండుగ పూట తీయటి ముచ్చట చెప్పిండు. ఎట్లాగో సర్కారు పైసలు ఇస్తున్నది కదా అని ఆటోలను అడ్డగోలుగా నడపొద్దు, ఆటోలను పక్కకు పెట్టి రీకామ్ ఉండొద్దు. ఆటోలను బాగా నడిపి ఏపీ రాష్ట్రానికి టూరిజాన్ని పెంచాలి. మీకోసం రోడ్లను మంచిగా వేసింది ఈ కూటమి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేసేట్లా మీ వంతు పని చేయాలని ఆటో డ్రైవర్లకి చెప్పిండు. మరి చూడాలి ఎంతమందికి ఆ 15,000 ఇస్తారు. ఆంధ్రాలు ఇస్తున్నారు కాబట్టి మాకు గుడి ఇవ్వాలని తెలంగాణ ఆటో డ్రైవర్లు ఎంత లొలి చేస్తారా అనేది.